ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన కుప్పం బస్టాండును ఆధునీకరణ చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామని వెల్లడించారు. కొత్తగా 5 బస్సులను ప్రారంభించామన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్నారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పని చేయాలని తెలిపారు. కార్మికులు ప్రయాణికులు కళ్ళలాంటి వారన్నారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంతో ఏపీఎస్ ఆర్టీసీ 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం. మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైనా పథకం అమలు చేసే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము కమిటీగా ఏర్పడి మా అధికారులు అయితేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా 0% సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. లెటర్ రాసినాడండి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడానికి మీకు తెలుసో తెలియదు, బెంగళూరు తెలిపినాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో రాష్ట్ర 10-15 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేరని అందరికీ తెలియదంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయనే చేసుకోవాలి. నో కామెంట్. మాకు పార్టీకి సంబంధించి మెగా కంపెనీకి పెద్దపేట మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగినా, స్పోర్ట్స్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిలపై రాబోయే కాలంలో తప్పులు జరిగింటే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ఎక్కడ కార్మికులకంటూ కన్నీరు రాకూడదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనేం కార్మికులైతేనేం చాలామంది శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు. కాబట్టి మీ రుణం తీర్చుకునే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది. తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా. అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి టైం అయితే అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ కార్డు వేస్తున్నాడు ప్రజల దగ్గరికి వచ్చి. ప్రజలు వినే పరిస్థితిలో లేదు. మొన్న కూడా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కక్ష సాధింపు చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు అసెంబ్లీకి వస్తే కూడా గౌరవప్రదంగా ఆయన వెహికల్ను కూడా సాధారణంగా ఆహ్వానించి మా ఎమ్మెల్యేల కంటే ముందు ఆయన్ను పిలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండేది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, గాంధేయ మార్గంలో శాంతియుతంగానే 5 సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తుంది. పెరగడంతో పాటు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. దీంతో సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీని మీద ఏమన్నా చర్యలు చెప్పే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా గత ప్రభుత్వం
5 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధలు లేదు, డీజిల్ రేట్ తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధమైన కష్టం ఉండదు. ముఖ్యంగా పేదవాళ్ళకి సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము తప్పక అడప సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.